నమస్తే అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మా కాలనీలో వెంకటేశ్వర స్వామి గుడి ఉంటది కదండీ! ఆ గుడి దగ్గరికి శ్రీకాళహస్తి నుంచి ప్రచార రథంలోని స్వామివారిని, అమ్మవారిని తీసుకొచ్చారండి. అందుకే ఇక్కడ మేము ఆర్చ్ దగ్గర ఎంట్రన్స్‌లో నుంచున్నామండి అందరము కూడా. జెండాలు పట్టుకుని ఓం నమః శివాయ అనుకుంటూ. లాస్ట్ ఇయర్ అయితే శ్రీశైలం నుంచి తీసుకొచ్చారండి స్వామివారిని, అమ్మవారిని. ఈ సంవత్సరం ఏమో శ్రీకాళహస్తి నుంచి తీసుకొచ్చారు. నిజంగా కార్తీక మాసంలో మనం అంత దూరం వెళ్లి దర్శనం చేసుకోలేకపోయినా స్వామివారిని, అమ్మవార్లు ఇక్కడికి రావడం నిజంగా చాలా ఆనందంగా అనిపించింది. అది సోమవారం తీసుకొచ్చారండి. మగవాళ్ళందరూ కూడా అక్కడ వీధి చివర జెండాలు పట్టుకుని నుంచునున్నారు. స్వామివారి ప్రచార రథం అయితే వచ్చిందండి. బాణాసంచాలతోటి చక్కగా మంగళ వాయిద్యాలతోటి, పంచాక్షరి మంత్రంతోటి మా కాలనీ ఆర్చ్ దగ్గర నుంచి కూడా అందరం ఊరేగింపుగా వచ్చామండి. స్వామివారిని గుడి దగ్గరికి తీసుకువెళ్ళాము. అదిగోండి స్వామివారు ఇందులో ఉన్నారు అమ్మవారిని. హర హర మహాదేవ శంభో శంకర. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ఓం నమో నమ శివాయ. ఇక్కడ ముందుగా హారతి ఇచ్చి కొబ్బరికాయ అది కొట్టండి. తర్వాత నీళ్ళవి కూడా పోసారండి. పసుపు నీళ్ళవి పోసి స్వామివారికి స్వాగతం చెప్పారు. తర్వాత అందరం కూడా కలిసి చక్కగా రథం వెనకాలే గుడికైతే వెళ్ళాము. లింగాష్టకం పాడుకుంటూ వెళ్ళామండి. మధ్య మధ్యలో అందరూ హారతి పట్టారండి స్వామివారికి. ఇక్కడికి గుడి దగ్గరికి వచ్చేసరికి చాలామంది గుడి దగ్గర కూడా వెయిట్ చేస్తున్నారండి. కొంతమంది అక్కడికి వెళ్ళాము, కొంతమంది అయితే ఇక్కడ గుడి దగ్గరే ఉన్నారండి. భక్తులందరూ కూడా వచ్చి బాగా దర్శనం చేసుకున్నారు. స్వామివారి రథం ఇలాగా వెంకటేశ్వర స్వామి గుడి ఎదురుగుండగా అయితే పెట్టి దర్శనం అది భక్తులకు కల్పించారండి. కార్తీక మాసం గురించి అందులోని సోమవారం చక్కగా భక్తులు చాలామంది వచ్చారండి. అందరూ కూడా దర్శనం అది చేసుకుని వెళ్ళారు. రెండు మూడు గంటల వరకు ఇక్కడే ఉంచారండి స్వామివారిని. తర్వాత ఆనందాయంలో సాయంత్రం అయితే కళ్యాణం అది చేసి దీపోత్సవం, కోటి దీపోత్సవం పెట్టారండి, అక్కడ చేశారు. నేనైతే ఇంకా రోజు వెళ్ళలేదులేండి, కుదరలేదు.
నోములు ఉన్నాయి మాకు. దాని గురించి నేను వెళ్ళలేదు కానీ పొద్దుటైతే మాత్రం వెళ్ళి స్వామివారి దర్శనం చేసుకున్నాను. తర్వాత మా గురువుగారు కూడా స్వామివారిని దర్శించుకున్నారు ఫ్యామిలీతోటి. చక్కగా హారతి అది ఇచ్చారు. తర్వాత మా గురువుగారిని వారి భార్యని ఇలా దండలు అవి వేసి సత్కరించారండి వచ్చిన బ్రాహ్మణులు. ఇక్కడ స్వామివారిని హరిహరులు ఇద్దరిని ఒకే రోజు దర్శనం చేసుకున్నామండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.